పార్టీని వీడే వాళ్లను టీ కాంగ్రెస్ లైట్ తీసుకుంటుందా? జీవన్ రెడ్డి విషయంలో తీసుకున్న నిర్ణయమే మిగతా నియోజకవర్గాల్లోనూ ఉంటుందని టీపీసీసీ చీఫ్ తేల్చి చెప్పారా? జీవన్ ఎపిసోడ్ తో అసంతృప్త నేతలు సైలెంట్ అయ్యారా? జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో పార్టీని వీడేవాళ్లను తెలంగాణ కాంగ్రెస్ లైట్ తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి తీసుకోవడమేనని చెబుతున్నారు. అయితే ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచడానికి పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయక తప్పదని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్టీ వీడే నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీ కాంగ్రెస్ పెద్దలు తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి నడిచారు. వారిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి వెళ్లారు. ఇక మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేతల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. కాగా ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వేయటంతో జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కు లైన్ క్లియర్ అయింది. అలాగే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సీనియర్ నేతలున్నప్పటికీ పార్టీలోకి వచ్చిన ప్రకాష్ గౌడ్కే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇక చేవెళ్లలోనూ కాలే యాదయ్కే పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. ఇక శేర్లింగంపల్లిలో అరికపూడి గాంధీకే పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇక ఖైరతాబాద్ లోనూ ఇదే పరిస్థితి. దానం నాగేందర్కే పార్టీ సపోర్ట్ చేస్తోంది. భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పోడెం వీరయ్యకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటంతో సమస్య సద్దుమడిగింది. స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిర బయటకు ఎలాంటి విమర్శలు చేయకపోయినా తనకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. గద్వాల, బాన్సువాడలో సైతం అసంతృప్తి గళం వినిపిస్తోంది. ఇలా మొత్తం 9 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో మినహా ఎక్కడా సమస్యలు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో వారం 10 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తామన్నారు. అయితే తమను నమ్ముకుని వచ్చిన ఎమ్మెల్యేలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీపీసీసీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వర్గపోరుతో ఇన్ని రోజులు ఇబ్బంది పడిన టీపీసీసీ నేతలు వాటన్నిటికీ చెక్ పెట్టే పనిలో ఉన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగితే జీవన్ రెడ్డి లాంటి నేతని వదులుకున్నామని మీరెంత అనే ధోరణిలో హస్తం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పెద్దలు పట్టు సాధిస్తారా లేదా అసంతృప్తి నేతలు కూడా జీవన్ రెడ్డి బాటలో నడుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.